అసలు మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీకెట్లా నైతిక విలువలు ఉంటాయి మద్యం కోసం మాట్లాడడానికి? ఇప్పుడు బెయిల్ మీద, మద్యం కేసు మీద బెయిల్, నెక్స్ట్ రింగ్ రోడ్డు మీద బెయిల్, తర్వాత ఉచిత ఇసుక మీద బెయిల్, ఇన్ని బెయిల్ మీద మనం తిరిగి దోపిడీయో కుంభకోణాలో మీ హయాంలో జరిగి 2014 నుంచి 19 వరకు ఎంత దోపిడీ చేశారు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. చూసిన తర్వాత ఇవాళ మీరు వచ్చి అదే కేసు మీద బెయిల్లో ఉండి ఇప్పుడు వచ్చి ఎంతమందిని నిందిస్తారు? మీకు ఫైనల్ టార్గెట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో పని చేయండి, మొత్తం రాసుకోండి. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు రాసుకోవాలనుకుంటే రాసుకొని అది పెట్టేసుకోండి. 1,10,000 కోట్లు మద్యంలో ఉన్నటువంటి కుంభకోణం అని చెప్పారు. దాని తర్వాత 50,000 కోట్లు, దాని తర్వాత 35,000 కోట్లు, ఇప్పుడు 3,500 కోట్లు. అది కూడా ఏందయ్యా అనంటే సిటీలో మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏముంది అని అంటే ఈ 3,500 కోట్లు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మద్యం మీద వచ్చినటువంటి డబ్బంతా ప్రజలకి పంచిపెట్టారు ఎలక్షన్లో అని చెప్పారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రజల మీద దోశారు. సరే 3,500 కోట్లు ఇంత కుంభకోణం జరుగుతుంటే ఎలక్షన్ హయాంలో ఈసీ ఏం చేస్తున్నట్టు? ఈసీ నిద్రపోయిందా? అప్పుడు ఈసీని కూడా చేర్చండి. ఇంత కుంభకోణం జరుగుతుంటే ఎలక్షన్లో ఇంత అన్యాయం జరిగితే మీరు ఏం చేశారని చెప్పేసి ఈసీ పేరు కూడా పెట్టాలి కదా, లేదా రాష్ట్ర ప్రజల పేర్లు కూడా పెట్టండి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారని మీరు చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఒక నింద వేసినప్పుడు ఇప్పుడు అవి కాసేపేమో ల్యాండ్ల మీద పెట్టారు అని అంటారు, కాసేమో గోల్డ్ గనులు కొన్నారు అని అంటారు. ఇప్పుడు గోల్డ్ గనులు కొంటే ఆ గోల్డ్ గనులు కొన్నటువంటి ఆ గోల్డ్ ఎక్కడ కొన్నారో చెప్పాలి కదా. మరి ల్యాండ్ల పేర్ల మీద పెట్టారు అని అంటే ఆ ల్యాండ్ల రిజిస్ట్రేషన్ లేవో కూడా చెప్పాలి కదా. 12 డబ్బాల్లో 11 కోట్లు దొరికాయని చెప్పారు కదా. మరి ఆ 11 కోట్లు దొరికింది అక్కడ ఉన్నటువంటి నోట్లు ఏ ఇయర్ లో మెన్షన్ చేశారు, ఏ ఇయర్ లో ప్రింట్ అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ ఏం క్యాలిక్యులేషన్ లేకుండా గుట్టగాల్చి ముఖం మీద వేసేసి ఇప్పుడు మీ మీద నేను సడన్ గా మీరు 100 కోట్లు చేశారు సార్ అంటే ఏం చేయాలి సార్? ఏం చేయాలి అంటే మీరు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో యొక్క సంక్షేమం కోసమో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన కోసమో కాకుండా మీ రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి వాళ్ళ పేర్లందరినీ నేను అరెస్ట్ చేసుకుని వెళ్తాము, మేము వాళ్ళని అరెస్ట్ చేస్తామని మీరు కక్షపూరితంగా వచ్చారని మేం కాదు, చిన్న చిన్న కార్యకర్తల మీద నుంచి కూడా కేసులు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. మరి మీరు మాట్లాడిన అన్ని శుద్ధపూస మాటలు. మరి మీరు మాట్లాడిన అలాగైతే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరినీ లోపలేసి ఉండాల్సింది కదా. అరే తొరే ఒరే అరే అన్ని మాట్లాడినటువంటి మాటలు మీరు మాట్లాడినట్టు వాళ్ళందరూ ఇవాళ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి అనిత గారు డిప్యూటీ ఇప్పుడు ఏమంటారు హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు మాట్లాడలేదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు మాట్లాడలేదా ఎప్పుడు? వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మంత్రి ఎంత పెద్ద బూతులు మాట్లాడారు సార్. మరి మీరందరూ అరెస్ట్ అవ్వాలి, మరి అరెస్ట్ అవ్వలేదే. ఇవాళ కూర్చొని మంత్రులకు కూర్చొని ఇవాళ అన్ని నీతి వాక్యాలు చెప్తున్నారే. నేనేమంటున్నానంటే ప్రూఫ్స్ ఉంటే సిట్ ఇప్పుడు వరకు వచ్చి ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టిందా? ఇదిగోండి మా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఇవి, మాకు దొరికినటువంటి ఆధారాలు ఇవి, ఇదిగోండి ఇంత జరుగుతుంది. ఎంత అవుతుంది సార్? ఎప్పుడు సార్ పెట్టారు కేసు? ఇప్పటికి 1 ఇయర్ దాటిపోతుంది. 1 ఇయర్ దాటిపోతున్నా కూడా మీద మీ పరిపాలన పారదర్శకత పెట్టాలి కదా. ఊరికే ఆయన ఏమంటారు మిథున్ రెడ్డి ఉన్నాడు, ధనంజయ రెడ్డి ఉన్నాడు, సునీల్ రెడ్డి ఉన్నాడు, ఈ రెడ్డి ఉన్నాడు, ఆ రెడ్డి ఉన్నాడని రెడ్ల పేర్లు అందరినీ చేర్చుకోవాలని చుట్టుపక్కల ఉండి మళ్ళీ బిగ్ బాస్ దగ్గరికి వెళ్తాము అంటే వెళ్ళండి, బిగ్ బాసే అన్నాడు కదా, రండి నేను ఇక్కడే ఉంటాను అరెస్ట్ చేసుకోండి మీ దగ్గర ప్రూఫ్లు ఉంటాయనని. మీకు అది కక్షపూరిత రాజకీయం అనుకుంటే డెఫినెట్ గా ఇదే రాజకీయం, ఇట్లాంటి రాజకీయమే కూడా మీరు ఫ్యూచర్ లో కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా.